ఎర్రచందనం, టేకు, శ్రీగంధం మొక్కలు పెంచుతున్నారు. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో కరీంనగర్ జిల్లాలోని రైతులు వీటిని పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు, సుగంధ ద్రవ్యాల తయారీలో ఎర్రచందనాన్ని వినియోగిస్తారు. అలాగే జపాన్లో పలు రకాల వ్యాధుల చికిత్సకు ఔషధంగా వినియోగిస్తున్నారు. ఎర్రచందనం చెట్టు ఎదగడానికి 10 నుంచి 15 సంవత్సరాల కాలం పడుతుంది. మధ్యతరగతి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందే అవకాశం ఈ చెట్ల సాగు వల్ల సాధ్యం. అయితే చెట్ల సాగు చేస్తూనే అంతర పంటలను కూడా పండించుకునే అవకాశం ఉంది. పెట్టుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం గడించే అవకాశం ఉంది. అయితే ఈ ఎర్రచందనం అమ్ముకోవడానికి తెలంగాణ జిల్లాల్లో ప్రత్యేక మార్కెట్ లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులు మరింత లాభాలు గడించే అవకాశం ఉంది.